హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చేసరికి మేజర్‌గా రేపు ఫిబ్రవరి 1 సాటర్‌డే రోజున మనకి యూనియన్ బడ్జెట్ 2025 రిలేటెడ్‌గా అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయటం జరుగుతుంది. దీని రిలేటెడ్‌గా ఏవేవి ఎక్కువగా అయితే మనకి బెనిఫిట్స్ అయ్యే విధంగా ఉన్నాయి, ఏవైతే భారీగా ధరలు తగ్గే అవకాశాలు గూడా ఉన్నాయి అనే దాని మీద ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. సో, మెయిన్‌గా వచ్చేసరికి ఇది యూనియన్ బడ్జెట్ 2025. సో, దీనికి రిలీజ్ చేయడానికైతే సమయం కూడా ఆసన్నమైంది. ఫిబ్రవరి 1 అనమాట, సాటర్‌డే రోజు. సరే, మరి ఈ బడ్జెట్ తర్వాత ఏ వస్తువుల ధరలపై ప్రభావం ఉండే అవకాశం ఉందో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. రేపు ఫిబ్రవరి 1 సాటర్‌డే రోజున ఈ యూనియన్ బడ్జెట్‌కి సంబంధించిన వ్యవహారాలైతే వ్యాపారుల దగ్గర నుంచి సేమ్ యాజ్ కామన్ మ్యాన్ అంటే ట్యాక్స్ పేయర్ గాని, పేయర్ కాకపోయినా కూడా ప్రతి ఒక్కరికి బడ్జెట్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. సో, తమకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఉంటాయోనని వేచి చూస్తున్నారు. సో, ప్రతి బడ్జెట్‌లో ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి, వేటి ధరలు పెరుగుతాయి. ఎందుకంటే కొన్ని ధరలు తగ్గుతూ ఉంటాయి, కొన్నిటి మీద పెరుగుతూ ఉంటాయి. 2 రకాలుగా బేస్ చేస్తూ ఉంటారు కాబట్టి అనేది ప్రతి ఒక్కరిని ఆకర్షించే అంశం. సో, దీన్ని జనవరి మంత్ రాంగానే ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఈ బడ్జెట్‌లో అయినా దీంట్లో ట్యాక్స్‌లో ఉపశమనం అవ్వండి, లేకపోతే పలానా వస్తువుల్లో ఈవీ కార్స్, వెహికల్స్, గోల్డ్ అలా రకరకాలుగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వ్యాపారస్తులు గాని, అలాగే కామన్ మ్యాన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూసే అంశం అనమాట. సో, ఈ నేపథ్యంలో ఈసారి ఏ ఏ వస్తువులపై ధరల ప్రభావం ఉండే అవకాశం ఉందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొబైల్ ఫోన్స్ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ వ్యాపారస్తుల దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కళ్ళు వాడుకునే వస్తువు, ఎలక్ట్రానిక్ వస్తువు. దీని రిలేటెడ్‌గా కూడా అప్ టు డేట్ ఎప్పటికప్పుడు మారుతూనే వస్తాయి ఫోన్స్ ట్రెండ్స్ కూడా. సో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిజిటల్ ఇండియాని ప్రోత్సహిస్తున్నారు. సో, ఏదైనా ప్రతి ఒక్కటి డిజిటల్‌లో భాగంగా ఇన్వాల్వ్ అవ్వాలి. అలాగే గ్రీన్ ఛానెల్ అనేది ఎక్కువగా ఉండాలనేది ప్రోత్సహించడం జరుగుతుంది. సో, ఇక్కడ అందులో భాగంగానే డిజిటల్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ గ్యాడ్జెట్స్ వాడకం కూడా పెరుగుతూ వస్తోంది మనకి. సో, దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు డిజిటల్ డివైజులపై రాయితీలు ఉండొచ్చనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. సో, ఇదే నిజమైతే కనుక మనకి మొబైల్ ఫోన్లు గానీ, ల్యాప్‌టాప్‌లు గానీ, టీవీలు సహా ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. సో, ఇక్కడ గమనించినట్లయితే మేక్ ఇన్ ఇండియాని ప్రమోట్ చేయటం కూడా మోదీ గవర్నమెంట్ నుంచి ఉంది. అందులో భాగంగానే అనేక రంగాలకు చెందిన వస్తువులు, సేవలను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు ప్రోత్సహిస్తోంది. వీటితో పాటుగా ప్రతి సంవత్సరం ఎలక్ట్రానిక్ సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. వీటిని దిగుమతి చేసుకోకుండా భారత్‌లోనే తయారు చేస్తే ఫారిన్ కరెన్సీ మిగులుతుందనేది గవర్నమెంట్ ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే దిగుమతి చేసుకోవటం వల్ల ఫారిన్ కరెన్సీ అనేది ఎక్స్‌పెండిచర్ అవుతూ ఉంటుంది కాబట్టి, దానిని మిగిల్చుకొని భారత్‌లోనే తయారు చేసుకునే విధం వల్ల మన దేశీయంగానే ఇండియన్ వస్తువులు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులనేది మన దగ్గరే ఉంటాయి కాబట్టి, ఫారిన్ కరెన్సీ మిగులైతే మనకి తగ్గకుండా ఉంటుంది. ఇదే విధంగా ఈ నేపథ్యంలో దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీలో వాడే కాంపోనెంట్స్ దిగుమతులపై కూడా టారిఫ్‌లను తగ్గించాలనే డిమాండ్ కూడా బలంగా వినిపిస్తూ ఉంది. సో, వీటితో పాటు వివిధ దేశాల నుంచి భారత్‌లో ఫోన్లు సహా ఇతరత్రా గ్యాడ్జెట్లు అంటే ఇలా స్మార్ట్ వాచెస్ గానీ, తయారీకి సంబంధించి విదేశీ కంపెనీలు సైతం కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. మన ఇండియాకొచ్చి విదేశీ కంపెనీలు కూడా ఈ గ్యాడ్జెట్స్ రిలేటెడ్‌గా, స్మార్ట్ వాచెస్ రిలేటెడ్‌గా ఆసక్తి చూపిస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మనకి ఫారెన్స్ కరెన్సీ నిల్వలనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. డిపెండింగ్ ఆన్ ఫారెన్స్ కరెన్సీ మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్న విధంగా డ్యూటీని కూడా తగ్గించే అవకాశం ఉంటుందని నిపుణులు అనుకుంటున్నారు. సో, అదే జరిగితే కనుక ఎలక్ట్రానిక్స్ ధరలు మరింత దిగి రావచ్చని అందుబాటులోకి అంచనా కూడా వేయటం జరుగుతోంది. నెక్స్ట్ గమనించినట్లయితే కనుక భారత్ 2070 నాటికి నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్‌తో అయితే లక్ష్యంగా చేసుకొని నిర్దేశించుకున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఫాసిల్ ఫ్యూయల్స్ వాడకాన్ని తగ్గించి కాలుష్యాన్ని కంట్రోల్ చేయాలని భావిస్తుంది. ఇప్పుడైతే ఢిల్లీ రిలేటెడ్‌గా గమనించండి ఎంత కాలుష్యం పెరిగిపోతుందో. చలికాలం వచ్చినా, ఏ కాలం వచ్చినా కూడా కాలుష్యంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా హెల్త్ పరంగా కూడా చాలా రకాలుగా డిక్లైన్ అయిపోతుంది. ఇండియన్ పీపుల్ పరంగా కూడా అది చాలా ఇబ్బందితో కూడుకున్న పని కాబట్టి, ఈ ప్రోత్సాహకాల్లో భాగంగా ఇప్పటికే పలు దఫాల్లో ఎలక్ట్రికల్ వెహికల్‌ను కొనుగోలు చేయడాన్ని ప్రోత్సహిస్తోంది అందుకోసం. గత కొన్నేళ్ల నుంచి గమనించినట్లయితే. సో, ఇప్పటికే పలు దఫాల్లో కూడా రాయితీలు కూడా ప్రకటించింది.
సో, తాజాగా ఉన్న బడ్జెట్‌లో రేపు ప్రవేశపెట్టే దాంట్లో కూడా ఆ దిశగా కూడా ఏమైనా ప్రోత్సాహాలు ఉంటాయా అని చెప్పి కూడా అంచనా వేయటం జరుగుతోంది. సో, ఎలక్ట్రిక్ వాహనాల ధరలో అత్యధిక వాటా కలిగిన బ్యాటరీల తయారీ దిశ ఎక్కువగా ఏంటంటే బ్యాటరీల మీదే కాబట్టి ఈవీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆ పరిశ్రమలకు ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చనే అభిప్రాయం. ఏదైనా ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి డిపెండ్ ఆన్ బ్యాటరీ అండ్ ఆ బ్యాటరీ కెపాసిటీని బట్టే మైలేజ్ ఉంటుంది కాబట్టి వాటి రిలేటెడ్‌గా తయారు చేసే కంపెనీలకి ఇన్సెంటివ్స్ ఏమన్నా ఇవ్వచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ అంచనాలు నిజమైతే కనుక ఎలక్ట్రిక్ వెహికల్స్ సహా అందులో బ్యాటరీల ధరలు కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో, ఈ విధంగా జరిగితే సామాన్యులకి చాలా వరకు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో కూడా చాలా తక్కువ ధరలకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే దిశగా కూడా చర్యలు ఉండాలని కేంద్రానికి ఆల్రెడీ సీఐఐ విజ్ఞప్తి చేయటం కూడా జరిగింది. సో, కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఎక్సైజ్ ట్యాక్స్‌ను తగ్గించుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఏదైతే ఎక్సైజ్ ట్యాక్స్ వల్ల పెట్రోల్ ధరలు తగ్గట్లేదో దాన్ని తగ్గించుకోవడం వల్ల సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే కనుక ప్రయాణ ఖర్చులు కూడా కామన్ పర్సన్‌కి తగ్గే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. తద్వారా సరకు రవాణా ఖర్చులు కూడా తగ్గి నిత్యావసర వస్తువుల ధరలు కూడా దిగొచ్చే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ డిపెండింగ్ ఆన్ ఒక పెట్రోల్, డీజిల్ కాస్ట్ కనుక ఇక్కడ డిక్లైన్ అవ్వటం వల్ల రవాణా ఛార్జీలు కూడా తగ్గుతాయి. అలాగే నిత్యావసర వస్తువులు కూడా తగ్గి సామాన్యులకి ధరలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా ఒక్క వస్తువు వల్ల కూడా చైన్ లింక్ అనేది ఏ విధంగా ఉందో ఈ ఒక్క వస్తువు వల్ల మనకి అడాప్ట్ అయిపోతుంది ఈజీగా. నెక్స్ట్ వచ్చేసరికి మెడిసిన్స్ రిలేటెడ్‌గా అన్నమాట. హెల్త్ రిలేటెడ్‌గా కాబట్టి ఇక్కడ మేజర్‌గా మనకు గమనిస్తే ఇండియాలో క్యాన్సర్ రిలేటెడ్ వంటి జబ్బులనేది అధికంగా ఉన్నాయి. సో, ఇలాంటి చోట్ల క్యాన్సర్ వంటి జబ్బులకు ట్రీట్మెంట్ ధర అనేది మన మిడిల్ క్లాస్ కానీ, లోయర్ క్లాస్ వర్గాలకు తలకు మించిన భారంగా ఏర్పడింది. సో, దీంతో కొన్ని వ్యాధులకు వాడే మెడిసిన్స్‌పై కూడా టాక్స్ ఇన్సెంటివ్ ఇవ్వాలని బయోకాన్ వంటి పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు కూడా ప్రభుత్వానికి సూచించడం జరిగింది. సో, ఏదైనా బిగ్ ఫార్మా కంపెనీస్ కూడా ఆల్రెడీ ఇలాంటి వాళ్ళు కోలుకోలేరు కాబట్టి మధ్య అండ్ లోయర్ క్లాస్ పీపుల్స్ వీటి రిలేటెడ్‌గా కూడా ఫార్మా కంపెనీస్ రిలేటెడ్‌గా కూడా ఇన్సెంటివ్స్ అనేది ప్రకటించండి. దానివల్ల కూడా రోజు రోజుకి మొండి జబ్బులు పేషెంట్లు గాని పెరిగిపోతుండటం వల్ల కేంద్రం దీన్ని సీరియస్‌గా తీసుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే కనుక క్యాన్సర్ సహా కొన్ని కీలక రోగాల మందులు కూడా తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. కామన్ పీపుల్‌కి అందుబాటులోకి అయితే రావటం జరుగుతుంది కూడా తెలియజేయటం జరుగుతోంది. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్‌గా కామన్‌గా ఎంప్లాయీస్ రిలేటెడ్‌గా ఇన్‌కమ్ టాక్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకునేదే. సో, ఇందులో కూడా చాలామంది ఇప్పటికీ కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనుందనే వార్తలు వస్తున్నాయి. సో, సాలరీడ్ వర్గానికి సంతృప్తి పరచడమే లక్ష్యంగా ఈసారి కీలక మార్పులు ఉంటాయేమోనని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే సాలరీడ్ వర్గాలు కూడా ఎక్స్‌పెక్టేషన్ మోర్ అన్నమాట. ఎందుకంటే ఆటోమేటిక్‌గా సాలరీస్ అనేది ఎక్కువగా క్యాష్ ఫ్లో అనేది పెరగటం, అలాగే ఎంప్లాయీస్ రిలేటెడ్‌గా ఈ డిడక్షన్స్ ఏవున్నాయో అవి చాలా తక్కువ మోతాదులో ఉండటం వల్ల ఓల్డ్ రెజ్యూమ్ ప్రకారమైన న్యూ రెజ్యూమ్‌లో కూడా ఇంకా ఎక్కువ ప్రోత్సాహకాలైతే ఎక్స్‌పెక్ట్ అయితే సాలరీడ్ పర్సన్స్ చూస్తున్నారు. వాటిలో ఒకటి 10,00,000 వరకు యాన్యువల్ ఇన్‌కమ్ పన్ను మినహాయింపు అయితే ఉండాలని ఎక్కువ మంది భావిస్తున్నట్లుగా చెప్పడం జరుగుతోంది. మరోవైపు 15-25 లక్షల ఆదాయం ఉన్న వారి కోసం 25% ట్యాక్స్ రేట్‌తో కొత్త పన్ను స్లాబ్‌నైతే ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలియజేశారు. ఇదే జరిగితే కనుక మధ్య తరగతిపై పన్నుల భారం చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్‌గా రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ రిలేటెడ్‌గా కేంద్రం ఎక్కువగా అయితే ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతోంది. అలాగే మేజర్ ఫోకస్ కూడా చేయటం జరుగుతుంది. అలాగే వందే భారత్ వంటి మోడర్న్ ట్రైన్స్‌ను కూడా ప్రవేశపెడుతోంది. దీంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అనేక చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ట్రైన్ టికెట్ల ధరలు మాత్రం పెరగొచ్చనే విశ్లేషణలు మాత్రం వెలువడుతున్నాయి. సో, ఇక్కడ డిమాండ్ పెరగటంతో పాటు రేట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ అనేది రైల్వే మీద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్‌గా ఎక్కువగా పెట్టడం జరుగుతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దాని రిలేటెడ్‌గా కూడా ఆ భారం వచ్చేసరికి కూడా టికెట్స్ రేట్ పెంచే అవకాశం కూడా మెండుగా ఉంటుందనేది అభిప్రాయం వెలువడుతోంది. సో, మేజర్‌గా వచ్చేసరికి ఇప్పుడు చెప్పిన ఈ పై విధంగా ఉన్న వీడియోలో మేజర్‌గా ఫోకస్ చేయాల్సిన విషయాల్లో ఎక్కువగా విశ్లేషణలో జరిగిన ఈ పార్ట్స్‌లో ఏవైనా సరే కనుక రేపు ఫిబ్రవరి 1న కనుక ఇంప్లిమెంటేషన్ అయితే ప్రతి ఒక్కటి కూడా
కొంతమేర ఉపశమనం కలిగినట్లుగా కామన్ మ్యాన్ నుంచి వ్యాపారస్తుల వరకు, బిజినెస్ మ్యాన్స్ వరకు భావిస్తారు. సో, ఇది జరగాలని కోరుకున్నాం. ఇలాంటివే కాకుండా ఇంకా జరగాలని కోరుకున్నాం. వివరాలు నచ్చినా, ఉపయోగపడినట్లయినా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.